అమరావతి రాజధాని వాసులకి కొత్త కష్టాలు వచ్చాయండి. బ్యాంకు రుణాల విషయంలో అనుకోకుండా ఊహించినటువంటి కష్టాలు ఇవి. ఏంటంటే 2014లో రైతులు ల్యాండ్ పూలింగ్ ఇచ్చే సమయంలో ఇలాంటి కష్టాలు వస్తాయని ఎవరు ఊహించలేదు. ఇలాంటి కష్టాలు వస్తాయని తెలుసుంటే బహుశా రైతులు ల్యాండ్ పూలింగ్ కి ససేమి రానేవాళ్ళు. సరే, ఇప్పుడు రైతులకి బ్యాంకులతో ఎలాంటి కష్టాలు ఏమిటి అనే విషయంలో ఇప్పుడు మనం పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 29 గ్రామాలు కలిసి 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ఇష్టపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఈ చర్య 2014-2015 సంవత్సరంలో జరిగినటువంటి వ్యవహారం. అటు పిమ్మట మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 3 ముక్కల ఆట అంటూ 3 రాజధానుల పేరుతో ఒక రాజధాని సరిపోదు అని మన రాష్ట్రంలో 5,30,00,000 జనాభా ఉన్న కారణంగా 3 రాజధానులు ఖచ్చితంగా కావాల్సిందేనని చెప్పేసి ప్రపంచమంతా మన తెలుగు వారిని వెటకారం చేసేలాగా మనకు 3 రాజులు కంపల్సరీ కావాల్సిందేను, 3 రాజధానులు ఇటు తిరిగి ఉండాల్సిందేను అని మంకుపట్టు బట్టి విశాఖపట్నంలో ఒక రాజధానిని గుండు కొట్టించాడు. అమరావతిలో ఎలాగో రాజధాని ఉండనే ఉంది. కర్నూలులో ఒక రాజధానిని నిర్మించడం జరిగిపోయింది. అనడంతో నిర్మించడం జరిగిపోయింది. ఇప్పుడు మనకు 3 రాజధానులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా మనకి ఇవి 3 రాజధానులాగానే పనిచేస్తున్నాయి. విశాఖపట్నం, అమరావతి, కర్నూలు. ప్రత్యేకించి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే అమరావతికి భూములు ఇచ్చినటువంటి ల్యాండ్ పూలింగ్ లో ఆ రైతులకి కష్టాలు రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి. మునుపు కాలంలో వ్యవసాయం చేసుకునే రైతులు కాబట్టి ఏ బ్యాంకుకి వెళ్ళైనా సరే వ్యవసాయ భూమిని తాకట్టు పెడితే సహకార బ్యాంకు గాని, కమర్షియల్ బ్యాంకు గాని ఒక్కో రైతు 3 లక్షల నుంచి 4 లక్షలు పెంచు విస్తీర్ణాన్ని బట్టి ఒక 2 పేర్ల మీద అయితే 8 లక్షల నుంచి 10 లక్షల వరకు అయినా సరే తక్కువ వడ్డీతో రుణాలు తెచ్చుకునేవాళ్ళు. అది వ్యవసాయ భూమిగా ఉండింది కాబట్టి ఆ కాలంలో రుణాలు కూడా చాలా చాలా తక్కువగా ఉండేవి. అది కూడా తిరిగి 6 నెలల్లోనూ 8 నెలల్లోనూ సంవత్సరం లోపల పేమెంట్ చేస్తే మరీ తక్కువ ఇంట్రెస్ట్ తో లోను తీరిపోయేది. అప్పట్లో రైతుకి అనేవాడికి భరోసా ఉండేది. ప్రతి సంవత్సరం ఎప్పుడు కావాలంటే అప్పుడు అసులుబాటు ఉండడంలో బ్యాంకు లోన్ ఇచ్చేది పాసిబుల్ లో ఉంటే. అయితే ఈ రైతు అనేవారు ఎప్పుడైతే రాజధానికి పూలింగ్ లో భూములు ఇచ్చేశారో వాళ్ళకి వ్యవసాయ భూములు పోయి కమర్షియల్ బిజినెస్ లేక వచ్చేశారు, కమర్షియల్ ప్లాట్ల లేక వచ్చేశారు. ఎకరం భూమి ప్రభుత్వం తీసుకున్న పిమ్మట 1250 గజాలు విస్తీర్ణం కలిగిన భూమిని రైతులకు ఇవ్వడం జరిగింది. అది కమర్షియల్ ల్యాండ్ రూపంలో. ఇప్పుడు అది వ్యవసాయ భూమిగా వెళ్లిపోయి వ్యవసాయేతర భూమి అంటే కమర్షియల్ ల్యాండ్ గా తయారైంది. ఇక ఆ ఫ్లాట్స్ అయితే తాకట్టు పెట్టుకుని బ్యాంకులు రుణాలు ఇవ్వాలంటే తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఫ్లాట్స్ తాకట్టు పెట్టుకుని ఎవరైనా కమర్షియల్ గా లోన్ తెచ్చుకొని వెంచర్ వేసుకుంటే గనక ఫ్లాట్ కొనాలంటే మటుకు ఒక్కొక్కరికి 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు కూడా లోన్ ఇస్తారు. ఆ ఫ్లాట్లు కొనే వాళ్ళు ఉద్యోగస్తులుగా ఉంటారు కాబట్టి ఈఎంఐల కింద ప్రతి నెల కట్టింగ్ అయితా ఉంటది వాళ్ళ శాలరీలోంచి. ఆ ఆదాయాన్ని సాకుగా చూపి రుణాలు తీసుకుంటారు. మరి ఇప్పుడైతే రైతు సోదరులకి అటువంటి అవకాశం లేకుండా పోయింది. రాజధానికి భూములు ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాంకులు చూపు వెళ్లేదానికి అవకాశం లేనట్టుగా ఉంది. ఇప్పుడు రైతుకి ఏదైనా అర్జెంట్ డబ్బులుండి అవసరమైతే భూమిని అమ్ముకోవడానికి ఎమర్జెన్సీ పాలు కాదు, లేదు బయట ఎవరి దగ్గర తాకట్టు పెడదామంటే 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ లెక్కన తీసుకోవాల్సి ఉంటది. ఈ విషయంలో మన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి భూమి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గాని నమ్మి ఇచ్చినందుకు గాను రాజధానికి భూములు ఇచ్చిన రైతులకి ఫ్లాట్స్ కూడా భూములకు ఎలాగైతే రుణాలు ఇస్తారో అలాంటి రుణాలే మంజూరు చేయాలని రైతులైతే కోరుకుంటా ఉన్నారు. ఆ విధంగా ఇప్పించే ఏర్పాట్లు చేయాలని రైతులు వేడుకుంటా ఉన్నారు. మంత్రి నారాయణ, లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు తలుచుకుంటే ఇది పెద్ద విషయం ఏం కాదు. ఒక రైతు చేతిలో 1000 గజాల భూమి ఉందంటే దాని విలువ తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా 5 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఉంటుంది. కానీ అంత విలువ భూమి రైతు చేతిలో ఉన్నా కూడా 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు రుణం తీసుకోవాలన్నా కూడా వీలు పడడం లేదు. దీని మీద కూటమి ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచన చేయాలని చెప్పేసి రైతులు వేడుకుంటా ఉన్నారు. బ్యాంకులతో మాట్లాడి రైతు సోదరుల విషయంలో ఓన్లీ రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు మట్టుకే తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పించే విధంగా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి రైతులైతే కోరుకుంటా ఉన్నారు. మరి దీని విషయంలో అమరావతి రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.